ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారి యొక్క అశుభ ఫలితాలు అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారి యొక్క అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మనకు ధనస్సు రాశి వారి యొక్క ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుందో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక వీరికి సహనం అధికంగా, ఓపిక, ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనస్సు రాశి వారి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను, బాధలను అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భంలో చాలా అవమానాల పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు మీరు ఎన్నో చూశారు. ఇలాంటివి ఎన్నో మీ జీవితంలోకి వచ్చాయి. కానీ అవన్నీ కూడా దిగమింగుకుంటూ మీరు ముందడుగు వేశారు. దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరుగుతుంది. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. చాలా మంచి వ్యక్తులు అన్నిటిలో కూడా మంచి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క సొంత పనుల గురించి ఆలోచిస్తూ, తమకు నచ్చింది చేస్తూ, ఇతరులకు గురించి కానీ, ఇతరులు పనుల గురించి కానీ, అంటే అవసరమైనప్పుడు వాటిని ఆలోచించడం మానివేస్తారు. అత్యంత అవసరం గురించి ఆలోచించడం అంటే మొదలు పెడతారు. ఇది వరకు చాలామంది అని చెప్పుకునేవారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అవసరం గురించి మాట్లాడుకోవాలి, పక్కన వారి గురించి కాదు. మనం ఏంటి, మన సమాజంలో ఎలా ఉన్నాము, ఎలా ఉంటాం, ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి వారిలో వారు ఆలోచించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందుతారు. అంతేకాదు సమాజంలో వీరు వీరికంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తించేలాగా చేసుకుంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటారు. ఈ ధనస్సు రాశి వారు
ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలానే వీరికి కోపం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా కూడా ఆలోచిస్తారు. తక్కువగా మాట్లాడతారు. ఆలోచించే విధానం చాలా షార్ప్‌గా ఉంటుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే వీరు ఎవ్వరిని కూడా ఏమీ అనరు. వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు. ఈ యొక్క ధనస్సు రాశి వారి చాలా మంచి వ్యక్తులు. గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంటే చాలా మంచి గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. వీరి యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా అందంగా ఉండాలని చాలా కష్టపడుతూ సుఖవంతమైనటువంటి జీవితానికి దూరమవుతూ ఉంటారు. రేయింబవళ్ళు కష్టపడి కుటుంబాన్ని పోషించేటువంటి గొప్ప లక్షణం ఈ ధనస్సు రాశి వారికి ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో జన్మించినటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బుకు సంబంధించినటువంటి చికాకుల వల్ల కొన్ని సమస్యలకి రానివ్వచ్చు. కానీ వీరికి ముందు ముందు మాత్రం చాలా మంచిగా ఉంటుంది. రాబోయేటువంటి రోజులు మాత్రం ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఖర్చులను నియంత్రించుకోండి. తొందరపాటు నిర్ణయాలు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీ నాయకత్వం నైపుణ్యాలను ఆకర్షించకమైన వ్యక్తిత్వాన్ని బాగా ఉపయోగించుకోండి. ఈ సమయం మీకు పెద్ద వారసత్వాన్ని ఇవ్వగలదు. అయితే దానితో పాటు గొప్ప బాధ్యత కూడా మీ చేతికి వస్తుంది. ఈ సువర్ణ అవకాశం జారిపోకుండా ఉండటానికి కష్టపని చెయ్యండి. మీ హృదయం లేదా మనస్సాక్షి స్వరాన్ని వినండి. అలాగే కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు త్వరలో తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు పదోన్నతి, జీతం పెరుగుదలతో పాటు కొత్త బాధ్యతలు లభించవచ్చు. మీ ఆత్మవిశ్వాసం, కృషి మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఈ సానుకూల శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీ ఆర్థిక ప్రణాళికలను సరైన దిశలో నడిపించండి. మీరు ఆర్థికంగా బలంగా ఉండటానికి తెలివిగా పనిచేయండి. ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే ఈ ధనస్సు రాశి వారికి జరుగుతుంది. ఫ్రెండ్స్, కనుక మీరు ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి. మీ యొక్క పదోన్నతి, ఉన్నత స్థానానికి ఎదుగుదల ఎలా చేయాలి, ఏం చేయాలి అనే అంశాలను పూర్తిగా మన ఛానల్లో తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి.